గత వారం మనం ఒక అంశాన్ని ధ్యానించాం. 2 పదాలు, పరిశుద్ధపరచబడుట, పరిశుద్ధులుగా ఉండుట. పరిశుద్ధపరచబడుట అనేది మన చేతుల్లో లేదు. మన కృషి, మన ప్రయత్నము, మన ప్రయాస కాదు. అది కేవలం దేవుని కృప. అందుకే అంటాడు, మీరు కృపచేతనే రక్షించబడ్డారు అన్నారు. రక్షించబడడం అంటే పరిశుద్ధపరచబడడం. మంచిది. మనమందరము ఈ స్థాయిలో ఉన్నాం. క్రీస్తు రక్తములో కడుగబడి పరిశుద్ధపరచబడిన స్థితిలో మనమంతా ఉన్నాం. ఇంతటితో ఆగిపోకుండా, ఇక్కడే ఉండిపోకుండా మరి ఒకటి ఉంది. అదేంటంటే పరిశుద్ధులుగా ఉండుట. పరిశుద్ధులుగా ఉండుట అంటే ఎప్పటి వరకు ఉండుట? మనం మరణించేంత వరకు ఉండుట. దీనినే పరిశుద్ధముగా ఉండడాన్ని మన జీవిత పర్యంతము కొనసాగాలి. కొరింథీ పత్రికలో మనం చూసాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై. సంఘము అంటే క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడిన వారై మనం ఆ స్థితిలో ఉన్నాం. మందది. ఆ తర్వాత అంతటితో ఆగిపోక పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది ఆయన మనల్ని పరిశుద్ధపరచాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకునే ప్రయత్నము మనం చేయాలి ప్రియులారా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవునిని చూడలేరు. అయితే దేవుడు పరిశుద్ధుడే, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. అయితే మనము పరిశుద్ధులుగా ఉండుట అది మనకు సాధ్యమయ్యే పనేనా? మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. నేను పరిశుద్ధుడిగా ఎలా ఉండగలను ఈ లోకములో? నేను పరిశుద్ధుడిగా ఎలా ఉండగలను ఈ సమాజంలో? అందులో ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులలో పరిశుద్ధుడిగా ఎలా ఉండగలను? నేను చేస్తున్న వ్యాపారంలో, నేను చేస్తున్న పనిలో, నేను చేస్తున్న ఉద్యోగములో, నేనుంటున్న ప్రాంతములో, నేనున్న సమాజములో పాపుల మధ్య, దుర్మార్గుల మధ్య, దుష్టుల మధ్య మనం నివసిస్తున్నాం, లోకములో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో పరిశుద్ధులుగా ఉండడం ఎంతవరకు సాధ్యమవుతుంది? అది కుదురుతుందా, కుదరదా అనే సందేహం మనకు కలుగుతుంది పిల్లారా. అయితే దేవుడు అంత పరిశుద్ధులుగా ఒకవేళ మనం ఉండలేకపోయినా కొద్దిగానైనా పరిశుద్ధులుగా ఉండాలి. అదేంటది కొద్దిగా పరిశుద్ధులుగా ఉండడం అంటే? దేవుని యొక్క పరిశుద్ధత ఒక పెద్ద 24 క్యారెక్టర్ బంగారు కొండ అయితే, అర్థం కావడానికి చెప్తున్నా, దేవుని పరిశుద్ధత 24 క్యారెక్టర్ బంగారపు కొండ అయితే, పెద్ద కొండ అయితే, ఆయన మనల్ని కూడా అంత 24 క్యారెక్టర్ పెద్ద బంగారు కొండలాగా ఉండమని చెప్పలా. అంటే పరిశుద్ధతలో అయితే 24 క్యారెక్టర్ బంగారంగా ఉండు. ఆ కొండలో ఒక చిన్న రాయి తీసినా, ఒక చిన్న ముక్క చెక్కినా అది 24 క్యారెట్ ఉంటుందా? 22 ఉంటుందా? కాకి బంగారమా? ఎలా ఉంటుందా బంగారం? ఎలా ఉంటుంది? 24 ఉంటుంది. పెద్ద కొండలో నుంచి చెక్కిన చిన్న బంగారం 24 ఉంటుంది. అంత పరిశుద్ధంగా ఉండక్కర్లేదు. చిన్నది చెక్కినా అందులో 24 క్యారెక్టర్ బంగారమే ఉండాలి ప్రియులారా. ఇది మనకు సాధ్యమా అంటే మనకు అసాధ్యమేమో, కానీ
అది దేవునికి సాధ్యం. మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి ఆయన సహాయం కావాలి. అది మన వల్ల కాదు కొన్ని సందర్భాలలో. అలాంటప్పుడు ఆయనకు ప్రార్థించాలి. అయ్యా, నేను నీ అంత పరిశుద్ధముగా ఒకవేళ ఉండలేకపోయినా కొద్దిగానైనా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నా, నాకు సహాయం చెయ్యవా అని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీవు పరిశుద్ధుడుగా ఉండడానికి ఆయన ఖచ్చితంగా అవకాశాన్ని ఇస్తాడు పిల్లారా. అయితే పరిశుద్ధంగా ఉండాలన్న ఆశ, తపన మనలో ఉండాలి. మనలో లేకపోతే ఆయన కూడా ఏమీ చేయలేడు. కింద పడిన వాడు చెయ్యందిస్తే ఎవరైనా చేయలాగుతారు, చెయ్యందించకపోతే ఎవరు లాగుతారు? దేవుడు కూడా మనం ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనము ఒక్కడుగు వేస్తే ఆయన మన కోసం 100 అడుగులు వేస్తాడు పిల్లరా. నువ్వు ప్రయత్నం చేయి, నేనుండాను అంటాడు. చిన్నపిల్లవాడిని నడిపించే ప్రయత్నంలో వాడిని లేపుతాం, చెయ్యి పట్టుకొని నడిపిస్తాం. వాడిలో ఉండాలి నడవాలనే కోరిక. వాడిలో నడవాలని కోరిక లేక నేను నడవలేను, నేను పడిపోతాను, కాళ్ళకు దెబ్బలు తగులుతాయి అని అక్కడే కూర్చున్నాడు అనుకో, వాడు ఎప్పటికీ నడవలేడు, నడకను నేర్చుకోలేడు పిల్లరా. ఈ లోకములో మనం ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఎలా ఉండాలి అని ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. దావీదు రాజుగా ఉండి పాపం చేయాలనుకున్నాడు, పాపం చేసేసాడు. యోసేపు బానిసగా ఉన్నాడు, పాపం చేయకూడదనుకున్నాడు, పాపము చెయ్యలేదు. యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, తన పరిశుద్ధుడుగా ఉండడానికి గృహ నిర్వాహకత్వపు అధికారాన్ని వదులుకున్నాడు. యోసేపు పరిశుద్ధుడుగా ఉండడానికి హీఈస్ ఎ చీఫ్. ఆ ఇంటిలో పనివారందరికంటే అతను ముఖ్యుడు, మేనేజర్, అందరికంటే ముఖ్యుడు. అలాంటి పనివాడు అతను పరిశుద్ధుడుగా ఉండడానికి గృహ నిర్వాహకత్వపు అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. చివరకు తన వంటి మీద ఉన్న వస్త్రాన్ని కూడా పరిశుద్ధతను కాపాడుకోవడానికి విడిచిపెట్టేశాడు. పోతీఫరు భార్య ప్రతిరోజు తనను శోధిస్తూ ఉంది, తనను ఆటంకపరుస్తూ ఉంది, అతనును బలవంత పెడుతూ ఉంది. సుమారు 10 సంవత్సరాలు ప్రియులారా, 10 సంవత్సరాలు పోతీఫర్ ఇంటిలో కొద్ది కాలం పనివాడుగా, కొద్ది కాలం అతడు మేనేజర్గా, అధిపతిగా ఉంటూ ఉన్నాడు. ప్రతి క్షణం పోతీఫరు భార్య యోసేపు యొక్క పరిశుద్ధతను పాడు చేయాలని, యోసేపు యొక్క పరిశుద్ధతను భంగం చేయాలని, అతనిని అపవిత్రుడుగా మార్చాలని క్షణక్షణం ప్రయత్నం చేసింది. యోసేపు భయముతో, వణుకుతో, ఎక్కడ నా పరిశుద్ధత పోతుందేమో, ఎక్కడ నా పవిత్రత పాడైపోతుందేమోనని భయము, వణుకు కలిగి పోతీఫరు భార్యకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు పిల్లరా, తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి. ఆ పరిశుద్ధతను కాపాడుకునే ప్రయత్నములో అదిగో పాపము నుండి, ఆ పాపపు ప్రదేశము నుండి పారిపోయాడు పిల్లరా, పారిపోయాడు. మనం ఎప్పుడు కూడా పాపములో పడతామేమో, పాపము చేసేస్తామేమో, పాపపు ఆలోచనలు వస్తాయేమో, పాపపు తలంపులు, మాటలు వస్తాయేమో అన్న ప్రదేశములో ఎప్పుడూ ఉండకూడదు. ఉన్నామంటే ఖచ్చితంగా పడిపోతాం. ఆ ప్రదేశాన్ని విడిచి పారిపోవాలి పిల్లరా. అందుకే దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అది నువ్వు కూర్చున్నావా, అక్కడ వస్తారు, ఎవరెవరో వస్తారు.
ఏదేదో మాట్లాడతారు. నువ్వు కూడా మాట మాట కలపతావు, ఆలోచనలు కలపతావు, ఏదో మాట్లాడతావు. పాపపు మాట, పాపపు ఆలోచన, పాపపు తలంపు నీకు వచ్చేస్తుంది. అపహాసకులు కూర్చుండి చోట మనము ఏం చేయకూడదు? కూర్చుండు. నాకేం కాదు, నేను చాలా స్ట్రాంగు, నేను చాలా బలవంతుణ్ణి, నేను పాపము చేయను అనే ప్రగల్భాలు వద్దు ప్రియులారా. చాలామంది అంటారు, మా ఫ్రెండ్స్ మందు తాగుతారు, నేను కూడా వాళ్ళతో కూర్చుంటాను, వాళ్ళు మందు తాగుతారు, నేను థమ్సప్ తాగుతాను, నేను మందు తాగను అని గ్రేట్గా చెప్పుకుంటారు. వాట్ ఎ ఫూలిష్ యు ఆర్. నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో, యు ఆర్ ఎ ఫూల్. ఆ ప్రదేశంలో ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. ఉంటే పాపంలో పడిపోతావు. ఆ ప్రాంతంలోనే ఉండకూడదు. ఎందుకంటే యోసేపు పారిపోయాడు. ఆ ప్రాంతంలో ఉంటే ఏ రోజైనా నా పవిత్రతను నేను కోల్పోవాల్సి వస్తుంది. ఏ రోజైనా నా పరిశుద్ధతను నేను పాడు చేసుకోవాల్సి వస్తుందేమో. నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు ఈ గృహ నిర్వాహకత్వపు అధికారం వద్దు, అసలు నాకు ఇదే వద్దు. అవసరమైతే జైల్లోనైనా ఉంటా, పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఓసలైనా లెక్క పెడతాను, కానీ నేను ఈ ఇంటిలో పాపము చేసే ప్రదేశములో నేను ఉండను. ఎంత మంచి నిర్ణయం ప్రియులారా, ఎంత మంచి నిర్ణయం. పాపము లేని చోటు, అది అడవైనా పర్వాలేదు వెళ్ళిపోండి. పాపము లేని చోటు, అది చీకటి గదైనా పర్వాలేదు వెళ్ళిపోండి. పాపమున్న చోటు, అది వెలుగుమయమై ఉన్న, అందరూ ఉన్న ప్రదేశమైనా, ఎక్కడైనా అక్కడికి వెళ్ళొద్దు ప్రియులారా, వెళ్ళొద్దు. ఎందుకంటే శరీరము బలహీనమైనది. కాబట్టి 10 సంవత్సరాలు పోతిఫరు భార్య తనను పాపము చేయుటకు శోధిస్తున్నా కానీ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు పిల్లారా. పోతిఫరు భార్య అంటుంది, యోసేపు యోసేపు ఎవరు ఇంట్లో లేరు, ఎవ్వరు ఇంట్లో లేరు. అదిగో నువ్వున్నావు, నేనున్నా, నువ్వున్నావు, నేనున్నాను. చాలా రోజుల నుంచి నిన్ను చూస్తూ ఉన్నా, చాలా రోజుల నుంచి నిన్ను గమనిస్తూ ఉన్నా. యు ఆర్ ఏ జెంటిల్ మ్యాన్. నువ్వు జెంటిల్ మ్యాన్ మాదిరిగా ఉన్నావు. ఒక్కసారి నాతో నీవు ఉండవా అని ప్రతిరోజు ఆవిడ వేధిస్తూ ఉంటే ఎవరు చూడట్లేదు, మనమిద్దరమే ఉన్నాం, ఎవరికి తెలియదులే, ఎవరు చూడరులే, ఎవరు చూడరులే, ఎవరు వినరులే, ఎవరికి తెలియదులే అని అన్నప్పుడు యోసేపు అన్నాడు, అమ్మా నీకెవరూ కనిపించట్లేదు, నువ్వు ఐగుప్తీయురాలవు, నేను హెబ్రీయుడను, నేను కనానీయుడను, నాకు మనుషులు కనిపించట్లేదు, దేవుడు కనిపిస్తున్నాడు, దేవుడు కనిపిస్తున్నాడు నాకు. నీ కళ్ళు మూసుకుపోయినాయి, ఎవరు కనిపించట్లా నీకు. పాపము చేసేటప్పుడు కళ్ళు మూసుకుపోతాయి పిల్లరా. నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటారు, నేను చేసేది ఎవరికి తెలియదులే అనుకుంటారు, కానీ అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడట్లేదులే అనుకున్నట్టుగా పాపము చేసే ప్రతి వాడు ఏమనుకుంటాడో తెలుసా, నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఎవరికి కనిపించట్లేదు, ఎవరు నన్ను గమనించట్లేదు అనుకుంటారు. అందరూ అతన్ని గమనిస్తూనే ఉంటారు. మనుషులు ఒకవేళ చూసినా చూడకపోయినా పరమనుందన్న దేవుడు వారిని చూస్తూ ఉంటాడు. అది గుర్తించాడు యోసేపు. ఇంత గొప్ప దుష్కార్యము నేను దేవునికి విరోధముగా ఎలా చేయుదును? అమ్మా నీకెవరూ కనిపించట్లేదేమో, నాకు మాత్రం ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు కనిపిస్తున్నాడు. నా దేవునికి విరోధంగా నేను పాపము చేయలేనన్నాడు. ఇది ప్రతి క్రైస్తవుని నినాదమై ఉండాలి, ప్రతి క్రైస్తవుని యొక్క ఆలోచన అయి ఉండాలి. నా దేవునికి విరోధంగా నేను పాపము చేయను, చేయలేను అని మన నినాదమై ఉండాలా, అది మన కోరిక అయి ఉండాలి పిల్ల. అప్పుడే దేవుడు మనకు నిగ్రహ శక్తి ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఆ శక్తి బలము మనలో లేకపోయినా జయించే అవకాశాన్ని దేవుడిస్తారు. నువ్వు అక్కడి నుంచి పారిపోయే అవకాశాన్ని దేవుడిస్తాడు పిల్లారా, ఇస్తాడు. తప్పని పరిస్థితుల్లో నువ్వు ఏదో మాట్లాడాల్సి వస్తుంది, ఏదో చేయాల్సి వస్తుంది, మరి ఏదైనా చేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, అయ్యా ఇది చేయడం నాకు ఇష్టం లేదు, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి,
ఎలా తప్పించుకోవాలి, నాకు మొహమాటం అయిపోయింది, ఏం చేయాలి అన్నప్పుడు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు తప్పించుకునే అవకాశం ఇస్తాడు. అసలు నీలో లేదు అక్కడి నుంచి పారిపోవాలని, అక్కడే ఉండాలనుకుంటున్నావు, ఆ పని చేయాలనుకుంటున్నావు, అది చూడాలనుకుంటున్నావు, ఏదో మాట్లాడాలనుకుంటున్నావు, నీ ఆశ అక్కడే ఉంది. ఇక దేవుడు మాత్రం ఏం చేయగలడు? నీలో ఉంటే కదా ముందు ఆయన కూడా సహాయం చేయగలడు. ఒక మందు తాగే వ్యక్తికి అతనికి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా, నేను మందు తాగకూడదు అని ఉండాలా. దేవుడు నువ్వు తాగుతుంటే చెయ్యి పట్టుకొని భార్యలు కదా తోసేసినట్టుగా తోసేయడు ఆయన. భర్తలు తాగుతుంటే భార్యలు వచ్చి ఆ గ్లాసును తోసేసినట్టుగా దేవుడు తోసేయడు. అలా చేసే పని అయితే హవ్వ దగ్గరే పండు తింటుంటే నెట్టేసి ఉండేవాడు. అలా చేయడు. నేను తాగకూడదు అన్న ఆలోచన నీకుంటే దేవుడు నిన్ను తాగనీయకుండా చేస్తాడు. నీకే లేదు తాగకూడదని, నీకే లేదు ఆ పాపము చెయ్యకూడదని, మరి నిన్నెలా దేవుడు తప్పిస్తాడు? యోసేపుకి అది ఉంది. ఏమని? పోతీఫరు భార్యతో నేను వెళ్ళకూడదు, పాపం చేయకూడదు, నేను అపవిత్రపరచబడకూడదు అనే ఒక స్ట్రాంగ్ ఒక నిర్ణయం అతనిలో ఉంది, కోరిక ఉంది. దేవుడు ఏం చేశాడు? తప్పించుకునే అవకాశం ఇచ్చాడు. మరి ఎలా తప్పించుకున్నాడో నాకు తెలియదు. మరి ఆ తలుపులు వేసేసి ఉంటుంది కదా, కిటికీలు వేసేసి ఉంటుంది కదా, మరి ఏ కిటికీలో గుండా దూకి పారిపోయాడో, ఏ తలుపును బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసాడో, అసలు ఎలా వచ్చాడో నాకు తెలీదు. వస్త్రము కూడా లేదు వంటి మీద, వస్త్రము కూడా విడిచిపెట్టి పారిపోయాడు. పిల్లరా, పారిపోయాడు. చూసారా అతనిలో ఎంత పాపము చెయ్యకూడదనే ఆలోచన ఉండకపోతే. పరాయి దేశం ప్రియులరా, నాన్న వాళ్ళు ఎవరూ లేరు, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు. అతను ఏం చేసినా చూసేవాళ్ళు లేరు. అక్కడ ఏం చేసినా చూసేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు పాపము చేయలేదంటే, మనము మన భార్యలకు తెలిసి తెలియకుండా, భర్తలకు తెలిసి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలిసి తెలియకుండా మనము ఇక్కడ చేస్తూ ఉన్నాము కదా. మన వారందరూ ఉండగానే, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు చేసేస్తున్నాం కదా. ప్రియులారా, పరిశుద్ధులుగా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి. ఈ యొక్క పరిశుద్ధతను మనం పొందడంలో మన కృషి లేకపోయినా మనం పరిశుద్ధపరచబడినాం. ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి మన కృషి ఎంతైనా అవసరం. భక్తుడు అంటాడు కదా, నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమే అనే పాట. నిజమే, మన కృషి కాదు, ఆయన కృప. పరిశుద్ధతను కాపాడుకోవడం ఆయన కృపగా ఉంది. పిల్లరా, పరిశుద్ధపరచబడడానికి ఒక్కటే మార్గం, యేసు రక్తం. అపవిత్రపరచబడడానికి 100 మార్గాలు. ఏమండి, ఇప్పుడు నేను చెడ్డోడైపోవడానికి నాకు ఎంతసేపు పడుతుంది చెప్పండి? నేను చెడ్డవాడుగా మారడానికి నాకు ఎంతసేపు పడుతుంది? ఒక్క క్షణం చాలదా? నా నోటికున్న ఒక్క బూతు మాట్లాడితే అయిపోదా? ఒక పని చేస్తే చెడ్డోడిని అయిపోతాను కదా. చెడ్డోడుగా మారడానికి 1000 మార్గాలు, కానీ పరిశుద్ధుడిగా మారడానికి ఒకటే మార్గం, యేసు రక్తం. ఒక చెడ్డవాడు మంచివాడుగా అనిపించుకోవాలంటే రోజులు, సంవత్సరాలు పడుతుంది ప్రియులారా. మంచివాడు చెడ్డవాడుగా మారాలంటే ఒక్క క్షణం చాలు. చూసారా, యేసు ప్రాణము పెట్టి నీకు ఇచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం. చూసారా, అంత జాగ్రత్త. వెంట్రుక వాసిలో నీ పరిశుద్ధత పోయే ప్రమాదం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మన నోటిని పారేసుకోకూడదు, అనవసరంగా మన కళ్ళను ఉపయోగించకూడదు, అనవసరంగా మన ఆలోచనలు చేయకూడదు,
అనవసరంగా మనం ఏదంటే అలా ప్రవర్తించకూడదు. సులభంగా ప్రవర్తించేస్తాం, సులభంగా చూసేస్తాం, సులభంగా మాట్లాడేస్తాం, పరిశుద్ధతను కోల్పోతాం. పిల్లరా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఏమండి, మనలను మనం భద్రం చేసుకోవాలంట. మనల్ని మనం భద్రం చేసుకోవాలి. చేసుకుంటున్నామా? మన మీద మనకు భద్రత ఉందా? మన పరిశుద్ధత పోతుందేమో అనే భయం ఉందా? భద్రత మన మీద మనకు భద్రత ఉండదు, కానీ మనకు కలిగిన వస్తువుల మీద మనకు చాలా భద్రత. మన ఇంటిని గురించి భద్రంగా ఉంటాం, మన వస్తువుల గురించి భద్రంగా ఉంటాం, మన బంగారు గురించి భద్రంగా ఉంటాం, మన డబ్బుల గురించి భద్రంగా ఉంటాం, మనకు కావలసిన మనము కలిగి ఉన్న వస్తువులు అన్నింటి గురించి, ఇల్లు గురించి, స్థలం గురించి, వస్తువుల గురించి చాలా భద్రంగా ఉంటాం, వాటిని కాపాడుకుంటాం. మరి నిన్ను నీవు భద్రం చేసుకుంటున్నావా? నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? నేను ఎలా పోయినా పర్వాలేదు, నాకు కలిగినవి భద్రంగా ఉండాలా? నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు కలిగినవి జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మన సెల్ ఫోన్ ఎంత జాగ్రత్తగా వాడతాం? కింద పడకుండా, మనం పడినా పర్లా, అది పడకూడదు. మన వాహనాలు, కార్లు, బైకులు ఎంత జాగ్రత్తగా వాడతాం? దుమ్ము పడితే చొక్కా తీసి తుడుస్తాం కదా, దానికి ఒక గీత పడితే ప్రాణం పోద్ది కదా, కారు గుంటలో పడితే గుండె జారిపోద్ది కదా, బంగారు ఎక్కడ పోద్దోనని లాకర్లో పెడతాం కదా, డబ్బు ఎక్కడ పోద్దని తవుడుకుంటాం కదా, డబ్బు ఉందా లేదా అని. నీకు కలిగిన వాటి గురించి అంత భద్రత ఉంటే నీవు కలిగిన పరిశుద్ధత కోసం ఎంత భద్రంగా ఉన్నావు? అదే అన్నాడు పిల్లారా, అట్టివాడు దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. ఎవరండి తన్ను తాను భద్రం చేసుకుంటున్నాడు? అన్నీ భద్రపరుచుకుంటున్నాము, మనలను మనమే భద్రం చేసుకోలేకపోతాం. మన మాటను భద్రం చేసుకోలేకపోతున్నాం, మన చూపులు భద్రం చేసుకోలేకపోతున్నాం, మన ప్రవర్తన క్రియలు భద్రం చేసుకోలేకపోతున్నాం. మన వస్తువులనైతే భద్రంగా చూసుకుంటున్నాం. అలా అని ఏమనుకుంటామంటే, నేను బాగానే ఉన్నా, నేను కరెక్ట్గానే ఉన్నా, నేను చాలా కరెక్ట్ అని మనం చెప్తాం. పిల్లారా, ఎవడైతే నేను కరెక్ట్ అన్నాడో వాడే రాంగ్. నీవు కరెక్ట్ అని నువ్వు చెప్పకూడదు, నువ్వు కరెక్ట్ అని ఇతరులు చెప్పాలి. నీవు కరెక్ట్ అని నువ్వు చెప్పుకుంటే నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు, దానిని దేవుడు అంగీకరించడు. ఈ లోకంలో కోర్టులోనే నీ సాక్ష్యము చెల్లనప్పుడు, ఒక నేరస్తుడు నేను తప్పు చేయలేదు అంటే నీ సాక్ష్యము చెల్లదు కదా. వేరే వాడు వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్తేనే నీకు శిక్ష పడ్డమా లేదా అని తెలిసినప్పుడు నీ సాక్ష్యం నీకెలా చెల్లుతుందయ్యా? లేదు. భక్తుల గురించి వాళ్ళు చెప్పుకోలేదు, దేవుడు చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే చెప్పుకోలా, దేవుడు చెప్పాడు. మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుడు చెప్పాడు, మోషే చెప్పుకోలా. ఒక దావీదు నా హృదయానుసారుడు, దావీదు చెప్పలా, దేవుడు చెప్పాడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, దావీదు చెప్పలా, దేవుడు చెప్పాడు. నీవు నాకు బహుప్రియుడవు, దానియేలు చెప్పలా, దేవుడు చెప్పాడు. ఎంతోమంది భక్తుల గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి నీ గురించి నువ్వు చెప్పుకుంటావేంటి? గొప్పలు ఎవరికి కావాలి? నీ గొప్పలు, నీ మంచితనం ఇతరులు చెప్పాలి, నీవు చెప్పుకోవడం కాదు. చూడండి, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, ఎవరైతే నేను కరెక్ట్గా ఉంటానని చెప్పుకుంటూ తాను నిలుచున్నానని తలంచుకుంటున్నాడో వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అండి.
నేను కరెక్ట్ అనుకుంటాం, ఇతరులు రాంగ్ అంటాం. వాడు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ అంటాం. అతన్ని అడిగితే వాడు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ అంటారు. ఎవరిది నమ్మాలి ఇప్పుడు? ఎవరిది నమ్మాలి? పిల్లరా, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు ఏం చేయకూడదు? పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. నేను బాగానే ఉన్నాను, నేను పాపం చేయట్లేదు, తప్పు చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, నేను కరెక్ట్గా ఉన్నాను అందరికంటే అని అనుకునేవాడు. ఒకవేళ నువ్వు నిలుచున్నది కరెక్ట్ అయితే, నీవు నిజంగా కరెక్ట్ అయితే, నీవు నిజంగా నీతిమంతుడువు, మంచివాడివే అయితే, దేవుడు అంటున్నాడు, ఓకే మంచిదే, నువ్వు కరెక్ట్ అంటున్నావు కదా, అయితే జాగ్రత్త. ఏంటది? పడిపోతావు, జాగ్రత్త, పడిపోతావు, చూసుకో పడిపోకుండా అన్నాడు. పిల్లరా, పడిపోకుండా చూసుకో అన్నాడు. ఒకవేళ నేను కరెక్ట్ కాదని, నేను కరెక్ట్ నిలుచున్నాను అని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నావు. పిల్లరా, ఆలోచిద్దాం. మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, మన పరిశుద్ధత గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. యోబు గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. యోబు ఎంత జరిగిన మాటలలో, ఆలోచనలో ఎక్కడ పాపమో చేయలేదు. ఎంత మంచి సాక్ష్యం పిల్లరా. యోబు ఏ రోజైనా చెప్పాడా? ఆ యోబు గురించి చెప్పిన సాక్ష్యం ఎవరు చెప్పింది? ఊజు దేశమందు యోబు అన్న ఒక యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు ఉండెను అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. యోబు చెప్పుకోవాలా? యోబు చెప్పుకోవాలా పిల్లరా? కాబట్టి మన పరిశుద్ధత, మనము మంచి వారముగా ఉన్నామనే ఫీలింగ్ మనకే ఉంటుంది, కానీ అది మంచిది కాదు. ఇతరులను తప్పు పడతాం, మనలను తప్పు పట్టం. మనలో లోపాలున్నా అవి మనకు కనిపించవు, ఇతరుల లోపాలే మనకు బాగా కనిపిస్తాయి. ఎప్పుడు మనల్ని మనం విమర్శించుకోం, ఇతరులను విమర్శిస్తూ ఉంటాం. అది చాలా దుష్ట బుద్ధి పిల్లారా. అది ఎప్పుడు ఉండకూడదు. భక్తుడు ఎప్పుడు తన్ను తానే పరీక్షించుకుంటాడు, తన్ను తానే విమర్శించుకుంటాడు, తన్ను తానే సరిచేసుకుంటాడు, తన్ను తానే భద్రపరుచుకుంటాడు. ఇతరుల గురించి ఆలోచించడు భక్తులు ఎప్పుడు. మనం ఒకవేళ భక్తులైతే, మనము నిలుచున్నామనే ఆలోచన మనకుంటే పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటండి? తన్ను తాను భద్రము చేసుకుంటే దుష్టుడు వానిని ముట్టడు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ తన్ను తాను భద్రము చేసుకుంటాడు గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎలా ముట్టడు? ఎలా ముట్టడు? యోబు గ్రంథాన్ని మనం చూస్తే, యోబు గురించి అపవాది ఒక కంప్లైంట్ తీసుకెళ్ళాడు దేవుని దగ్గర. ఏమని అంటే, ఊజు దేశంలో అందరినీ నేను చెడగొట్టేశా, ఊజు దేశంలో ఉన్న వారిని అందరినీ పాడు చేసేసా, వారిని పాపములో పడేశా, కానీ ఒక్క వ్యక్తిని నేను చెడగొట్టలేకపోతున్నా, ఒక్క వ్యక్తిని, ఆ వ్యక్తి చేత పాపము చేయించలేకపోతున్నా అని చెప్పేశాడు. ఎవరి గురించి? యోబు గురించి. మళ్ళా సాతానే చెప్తున్నాడు, ఎందుకు నేను అతన్ని చెడగొట్టలేకపోతున్నానంటే, ఎందుకు అతన్ని నేను పాపము చేయలేకపోతున్నానంటే, ఎందుకు అతన్ని పాపములో పడేయలేకపోతున్నానంటే, ఎందుకంట నీవు అతనికి కలిగిన వాటికిని అంతటికిని ఏం చేశాడట? కంచి వేశావు, అందుకే నేను అతన్ని పాపము చేయించలేకపోతున్నా అన్నాడు. ఇంకొక కారణం చెప్పండి, ఇంకొక కారణం, ఇదొక కారణం. యోబు చేత అపవాది పాపము చేయించలేకపోవడానికి దేవుడు యోబుకు కలిగిన దానికి కంచె వేశాడు. ఇప్పుడు అపవాది ఆ కంచెను దాటగలడా? దాటలేడు. ఎందుకంటే దేవుడు వేసిన కంచె. ఆ కంచె చుట్టూ తిరగలడు, కంచె చుట్టూ తిరగతాడు, కానీ కంచెను దాటలేడు,
టచ్ చేయలేడు. ఇప్పుడు యోబును కూడా అపవాది టచ్ చేయలేడు. అందుకే అన్నాడు, దుష్టుడు వానిని ముట్టడు. ఇప్పుడు అపవాది యోబును ముట్టలేకపోయాడు, టచ్ చేయలేకపోయాడు, పాపములో పడవేయలేకపోయాడు. ఎందుకంటే యోబు చుట్టూ దేవుడు వేసిన కంచె ఉంది. అది ఒక కారణం. ఇంకో కారణం ఏంటో తెలుసా? యోబు కూడా కంచె దాటి బయటికి రాలా. అర్థమైందా? యోబు కూడా కంచె దాటి బయటికి రాల. దేవుడు యోబు చుట్టూ, యోబుకు కలిగిన దాని చుట్టూ ఎంత కంచె వేసినా అపవాది ఏం చేయలేడు. యోబే కంచె దాటి బయటకు వచ్చాడు అనుకో, అపవాది చేయలేడా? చేస్తాడు. యోబు పరిశుద్ధంగా ఉండడానికి దేవుని ప్రయత్నము ఉంది. అట్ ది సేమ్ టైం యోబు ప్రయత్నము కూడా ఉంది. దేవుని ప్రయత్నం ఏంటి? కంచె వేయడం, అపవాది ముట్టకుండా చేయడం. మరి యోబు ప్రయత్నం ఏంటి? ఆ కంచె దాటకుండా ఉండడం, కంచె లోపలే ఉండడం. ఉన్నావా నీవు కంచె లోపల? ఎన్నిసార్లు గోడ దూకావు? ఎన్నిసార్లు కంచె దాటావు? దేవుడు నీ చుట్టూ వేసిన కంచెను, పరిశుద్ధత అనే కంచెను ఎన్నిసార్లు ఓవర్టాక్ చేశావు? ఎన్నిసార్లు దాటావు కాబట్టి అపవాది నీ చేత పాపం చేయిస్తున్నాడు. నీవు ఆ కంచె లోపల ఉన్నంత వరకు అపవాది నిన్ను టచ్ చెయ్యలేడు, ముట్టలేడు. ఎన్నిసార్లైనా తిరగని. ఏమండి, ఏదైనా తోటలో అపవాది ఎన్ని ప్రయత్నాలు చేశాడండి ఆదామును పడేయడానికి. ఆదాము మోసగించబడలేదు, కానీ హవ్వ మోసగించబడి పాపంలో పడింది. ఆదాము కంచె దాటలేదు, కానీ హవ్వ కంచె దాటింది. కంచె దాటనంత వరకు అపవాది మనల్ని ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే దేవుడు వేసిన కంచెది. అపవాది ముట్టలేడు. ఎప్పుడైతే దేవుడు నీ చుట్టూ వేసిన కంచెను నీవు దాటుతావో ఇక అపవాదికి దొరికేస్తావు. వాడు రెడీగా ఉన్నాడు. దొరికాడు రా వీడు, దాటాడు రా కంచె వీడు, ఈయన్ని ఏమైనా చెయ్యొచ్చు, ఎలాగైనా పడగొట్టచ్చు. నీవు కంచె లోపలుంటే నీకు భద్రత. అపవాది కూడా నిన్ను ఏమీ చెయ్యలేడు. యోబు గొప్పతనం అది పిల్లారా. కంచెను దాటలేదు. యోబు బాధంతా అదే. దేవుడు నా చుట్టూ కంచె వేశాడు, అపవాది లోపలికి రాలేదు, నేను కంచె దాటి బయటికి పోలేదు, అంటే నేనే పాపమో చెయ్యలేదు. నన్నెందుకురా మీరు పాపం చేసావు అంటున్నారు? స్నేహితులు వచ్చేమన్నారు? యోబు నువ్వు ఏదో చేసావయ్యా, అందుకే నీకట జరిగింది. నువ్వు ఏదో చేసావు, అందుకే అట జరిగింది అంటున్నారు. అదే లేదు, నేనేం చేయలేదు అన్నా కానీ ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. అయ్యా దేవుడు నా చుట్టూ కంచె వేశాడు, అపవాది రాలేడు, నేను కూడా ఆ కంచెను దాటలేదు, ఆ కంచెను దాటలేదు, కాబట్టి నేను కూడా పాపము చేయలేదు. నేను ఎందుకు కంచె దాటుతాను? మీరెందుకు నన్ను అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు? నన్నెందుకు అవమానపరుస్తున్నారు? నేను ఏ తప్పు చేయలేదు, ఎందుకు నన్ను తప్పు చేశావు అంటున్నారు అని యోబు బాధపడ్డాడు. పిల్లలు, యోబు గ్రంథాన్ని అంతా చదివితే ఒక్క దగ్గర కూడా యోబు సాతానును నిందించలేదు, సాతాను పేరే ఎత్తలేదు. యోబు సాతాన్ని నిందించలా, సాతాను పేరే ఎత్తలా. కానీ మనం తప్పు చేసి, మనం దురాశకు పోయి, మనం తొందరపడి మాట్లాడేసి, మనం ఏదో పాపాన్ని చేసేసి ఏమంటావు తెలుసా? సాతాను శోధించేసాడు. ఏం చేసేసాడు? శోధించేసాడంట సాతాను. ఎంత బాగా అంటామో. వాడేం చేశాడు నిన్ను? నువ్వు కంచెలో ఉంటే వాడేం చేస్తాడు నిన్ను? కంచె దాటావు, వాడు ఏదైనా చేస్తాడు. కంచె దాటొద్దని చెప్పాను కదా.
నీ చుట్టూ పరిశుద్ధత అనే కంచె వేశా, అపవాది నిన్ను ముట్టడు, తాకడు, నీ చేత పాపము చేయించలేడు. ఎందుకంటే నీ చుట్టూ పరిశుద్ధత అనే కంచె ఉంది. ఎప్పుడైతే నీవు ఆ కంచెను దాటుతావో నీ చేత పాపం చేయించడం అపవాదికి మంచినీళ్ళంత మర్యాద, మంచినీళ్ళంత మర్యాద. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. లోకాధికారితో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం దేవుని సంబంధం అని ఎలా తెలుస్తుంది? మనము దేవుని సంబంధం అని ఎలా చెప్పగలమంటే, దేవునికి సంబంధించినవి ఏదైనా మనలో ఉంటే మనం ఎవరో దేవునికి సంబంధించిన వారం. అంతే కదా? మనకెవరైనా బంధువులు అవ్వాలంటే ఎక్కడో ఒక దగ్గర ఆ వరస కలిసి ఉండాలి. వరసే కలవకపోతే బంధువులే కాదు. మనము దేవుని సంబంధం అన్నప్పుడు దేవునికి సంబంధించిన విషయాలు మనలో ఉంటే మనము దేవుని సంబంధులం. ఒకవేళ మనం దుష్టుని సంబంధం అంటే దుష్టునికి చెందినవి ఏదైనా మనలో ఉంటే మనము దుష్టుని సంబంధులం అవుతాం. అందుకే అంటున్నాడు, లోకాధికారి వచ్చుతున్నాడు, వానితో నాకే సంబంధమో లేదు. నీకు కూడా లేదా? అపవాదితో ఏ సంబంధము లేదా? అయితే అపవాదికి చెందిన వాటిలో ఏది కూడా నీలో ఉండకూడదు. ఏదైనా అపవాదికి చెందింది నీలో ఉంది అంటే నువ్వు ఎవరి సంబంధివి? దుష్టుని సంబంధివి, దుష్టుని సంబంధి. గ్రీకులో ఈ పదం అర్థం ఏముందంటే, వానికి చెందింది నాలో ఏదీ లేదు కనుక వాడు నన్ను ఏమీ చేయలేడు. అంటే తన్ను భద్రము చేసుకొను గనుక అపవాది వానిని ముట్టడు. ఎందుకు ముట్టడంటే వాడికి చెందింది నాలో ఏమీ లేదు. వాడికి చెందింది నాలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాడు ముట్టుతాడు. మనం ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే, డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఏదో ఒకరోజు మనల్ని అడుగుతాడు, ఏదో ఒకరోజు మన ఇంటికి వస్తాడు. మనము డబ్బులే ఇవ్వలేకపోతే, అంటే మనం తీసుకోకపోతే వాడు మన ఇంటికి ఎందుకు వస్తాడు? మన ఇంటికి ఎందుకు వస్తాడు? మనల్ని అడగడు కదా డబ్బులు. నాకేమన్నా భయమా? తనలోడు ఇంటికి వస్తాడేమో, డబ్బులు అడతాడేమో, నాకేమన్నా భయం ఉంటుందా? లేదు. నేను వాడి దగ్గర ఏమీ తీసుకోవాలా, అసలు వాడికి నాకు సంబంధమే లేదు. వాడికి చెందిన డబ్బు నా దగ్గర లేదు. అలాగే దుష్టునికి చెందినది ఏదైనా నీలో ఉంటే ఏదో ఒక్కరోజు నీ దగ్గరికి వాడు వస్తాడు. ఒక్కటుంటే చాలు వచ్చేస్తాడు, వాలిపోతాడు. పిల్లరా, సాతానుకు చెందినది మనలో ఏది ఉండకూడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మన తండ్రి వలన పుట్టినవి కావు అంటే మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు వాడి ఆశను, వాడి దురాశను నెరవేర్చగోరుదురు. నీలో నేత్రాశ ఉంటే వాడికి సంబంధించిన వాడు. నీలో శరీరాశ ఉంటే నువ్వు దుష్టునికి సంబంధివి. నీలో జీవపు డంబం ఉంటే నువ్వు దుష్టునికి చెందిన వాడవు. దుష్టునికి చెందిన వాడవు. దుష్టునికి ఉన్న మరి ఒక లక్షణం ఏంటంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడెను. ఎవడట ఈడు? అపవాదికి ఉన్న లక్షణం ఏంటి? సహోదరుల మీద నేరము మోపేవాడట. ఈరోజు అపవాది పిల్లలు లేరా? అపవాదికి చెందిన వారు లేరా? సహోదరుల మీద నేరము మోపేవారు ఎవరైనా ఉన్నారు అంటే
వారు అపవాదికి చెందినవారు, అపవాది పిల్లలు. వారి పని అంతా ఏంటంటే సహోదరుల మీద నేరము మోపడమే. ఆవిడిలాంటిది, ఈడిలాంటోడు, ఆవిడలా, ఈడిలా, ఎప్పుడు ఇదే పని. వీళ్ళు ఎవరంటే చిన్న సైజు సాతానులు అంటారు. వీళ్ళు సాతాను పిల్లలు. అపవాదికి అదే పేరు. వాడి పేరేంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మన మీద నేరాలు మోపుతుంటాడు, చెప్తూ ఉంటాడట. వాడిట్ట, ఈడిట్ట చెప్తుంటాడు. ఈ రోజుల్లో ఆ పిలకలు, ఆ మొక్కలు చాలా ఉన్నాయి పిల్లరా, నేరాలు మోపే తత్వం. అదిగో అలాంటిది ఏదైనా నీలో ఉంటే నీవు దుష్టునికి సంబంధించిన ఆ లక్షణం, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము, సహోదరుల మీద నేరము మోపే అలవాటు, ఆ మెంటాలిటీ నీలో ఉంటే నువ్వు దుష్టుని సంబంధి. నిన్ను అపవాది సులభంగా ముట్టేస్తాడు, తాకుతాడు, నిన్ను వాడేసుకుంటాడు. వాడు ఏజెంట్ అయిపోతావు నువ్వు. యోధా ఇస్కరియోతు సాతాను ఏజెంట్ ఎందుకు మారాడు చెప్పండి? 3 సంవత్సరాలు యేసుప్రభు బోధలిని ఏజెంట్గా ఎందుకు మారాడు అంటే, దుష్టునిలో ఉన్నది ఈ యోధా ఇస్కరియోతులో ఒకటి ఉంది. ఏంటది? ధనాపేక్ష. అది ఉంది, దుష్టునిలో ఉన్నది. అది ఈడలో ఉంది. ఈడు దుష్టుని సంబంధం అయిపోయాడు. వాడొచ్చాడు, ఈయన్ని ముట్టాడు, ఆలోచన పుట్టించాడు, ఆలోచన ప్రకారము యేసును అప్పగించాడు. అననీయ సప్పీరాలు పొలం అమ్మారు, కొంత దాచుకున్నారు. అపవాది వారి హృదయంలో ఆలోచన అంటే ఆ ఆలోచన వీరిలో ఉంది, అపవాదిలో ఉండేది. వీరు అపవాది సంబంధులు అయిపోయారు. వాడు పాపము చేయనిచ్చాడు. అపవాది నీ చేత ఊరకనే పాపం చేయనీడు. దేవుడు కంచె నీ చుట్టూ వేశాడు. ఎప్పుడు నువ్వు పాపం చేస్తావో తెలుసా? కంచె దాటినప్పుడే, లేదా నువ్వు అపవాది సంబంధిగా ఉన్నప్పుడు. ఎలా చెప్పగలవు నువ్వు అపవాది సంబంధని? అపవాదిలో ఉన్న లక్షణాలు ఏదైనా నీలో ఉంటే అది పోకుండా, చచ్చిపోకుండా, దాన్ని నువ్వు చంపేయకుండా, ఆ లక్షణం, ఆ క్యారెక్టర్ నీలో అలాగే ఉంటే, దురాశ, డబ్బు యోధాలో ఉండింది, దాన్ని పట్టుకున్నాడు అపవాది. ఈడు దొరికేశాడు, నాకు బాగా ఈడు దొరికేశాడు. నా లక్షణం వీడిలో ఉంది, దురాశ ఉంది. ఈడు డబ్బుకు పడిపోతాడు, ఈడు డబ్బుకు లొంగిపోతాడు. డబ్బు ఆశ చూపిస్తే ఈడు పడిపోతాడని కొట్టాడు దెబ్బ. డబ్బు పెట్టి 30 వెండి నాణాలు పెట్టాడు, పడిపోయాడంతే. కంచె దాటాడు యోధా ఇస్కరియోతు. కంచె దాటావా భద్రతను కోల్పోతావు. కంచె దాటావా పాపము చేసేస్తావు. నిజంగా దేవుని మూలముగా నీవు పుట్టినవాడవైతే వాడు తన్ను తాను ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకున్నాడు. యోబు కంచె దాటకుండా తను తాను భద్రం చేసుకున్నాడు. అపవాది కూడా ఏం చేయలేకపోయాడు. ఈరోజు భక్తులు కూడా తన్ను తాను భద్రము చేసుకున్నారు, కంచె దాటలేదు, పాపము చేయలేదు. యోసేపు కూడా ఆ కంచె దాటలేదు, పాపము చేయకుండా అలాగే ఉన్నాడు. ఈరోజు విశ్వాసులు, పరిశుద్ధులు, క్రైస్తవులు సులభంగా పాపములో పడిపోతున్నారు, పాపము చేసేస్తున్నారంటే కారణం ఆ దేవుడు వేసిన కంచె దాటుతున్నారు. దాటిన వాడిని పడగొట్టడం సాతానుకు చాలా సులభం. దేవుని కంచెలో కాపుదలలు నువ్వు ఉంటే అపవాది నిన్ను ముట్టడు. ఏం చేయలేడు అపవాది నిన్ను. యోబుని ఏం చేయగలిగాడు చెప్పండి? ఏమీ చేయలేకపోయాడు. యోబు కూడా కంచెను దాటలేకపోయాడు. మనము కూడా ఈ లోక యాత్రలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, మంచిదే. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలా, ఆ పరిశుద్ధులుగా ఉండాలి చచ్చిపోయేంత వరకు. అప్పుడే పరలోకం. లేకపోతే మధ్యలో నీకు ఎన్ని వచ్చినా నువ్వు జారిపోతావు. పిల్లరా, ఇంకా పాఠం ఉంది, వచ్చే వారం ఆలోచిద్దాం. అందరికీ వందనాలు.